దక్షిణ రెండో కాశీగా ప్రసిద్ధి చెందిన రాయచోటి శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవస్థానంలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని ఆలయ చైర్మన్ తిరుమలరావు తెలిపారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. అభివృద్ధి పనుల కోసం 7 టెండర్లు పిలిచినట్లు ఆయన వెల్లడించారు. గత పాలక మండలి ఎలాంటి అభివృద్ధి చేయలేదని, ప్రస్తుతం కొత్త కమిటీ ఆధ్వర్యంలో పనులు వేగవంతంగా జరుగుతున్నాయని తిరుమలరావు పేర్కొన్నారు. శ్రావణ మాసం నాటికి పనులు పూర్తి చేస్తామని తెలిపారు. స్టార్ట్ చేద్దామా? నమో వీరభద్రాయ నమః. రాయచోటి దక్షిణ కాశీగా పేరొందిన వీరభద్ర స్వామి దేవస్థానం నందు ఈరోజు 7 వాటికి సీల్డ్ టెండర్లను పిలవడం జరిగింది. రాయచోటి దేవస్థానం తరపున గత ఎన్నో సంవత్సరాలుగా అభివృద్ధి నోచుకొని దేవస్థానాల్లో ఇది ఒకటిగా చెప్పుకోవాలి. అదేవిధంగా రాయచోటి 2026 పట్టణంలో ఫిబ్రవరి 3వ తారీఖు రాయచోటి దేవస్థానం నందు నూతన కమిటీని రాయచోటి మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ అభివృద్ధికి చిరునామాగా చెప్పుకోవాల్సి వస్తుంది. మేము ఎన్నో దశాబ్దాలుగా దేవస్థానం కుంటుపడిపోయిందని మేము చెప్పుకునే విధంగా గత ప్రభుత్వాలు చేసింది. అదేవిధంగా ఈ ప్రభుత్వంలో అభివృద్ధి బాటలో పడుతున్న దేవస్థానాన్ని చూసి మాకే కొన్ని విషయాల్లో ఈ విధంగా అభివృద్ధి చేశామా అనే విధంగా మేము చెప్పుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా రాయచోటి పట్టణంలో 7 వాటికి సీల్ టెండర్లను ఎటువంటి లాభాలు ఎటువంటి ఉపేక్ష లేకుండా ఓపెన్ టెండర్గా పిలిచి విలేకరుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ విధంగా నిర్వహించడానికి రాయచోటి పట్టణంలో వెలిసిన వీరభద్రుడు ఎన్నో ఏండ్లుగా అభివృద్ధికి జరగలేదనేదే ఇదే చిహ్నం. ఇదే విధంగా పట్టణ అభివృద్ధికి వీరభద్ర స్వామి దేవస్థానానికి రాయచోటి ప్రజలకు దక్షిణ కాశీగా పొందిన దేవస్థానంగా ఉన్న వీరభద్రునికి మేము అభివృద్ధిని తీసుకుపోతామని మరి విలేకరుల సమక్షంలో చెప్తున్నాము. ఈ విధంగా పిలిచిండే సీల్ టెండర్లను ఈరోజు రాయచోటి పట్టణంలోని 2 వస్త్ర వ్యాపారస్తులు